హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అర్జున్ గారు ఒక ఇంటర్వ్యూలో విశ్వక్సేన్ గారి గురించి చాలా మంచి మాట్లాడిన మాటలు అవి చాలా వైరల్ అవుతున్నాయి. అండ్ ఫంకీ మూవీ అంటే ముందుగా ఆయన్ని హీరోగా అనుకున్న మూవీలో ఫస్ట్ విశ్వక్సేన్ది రిలీజ్ అవ్వడం, నెక్స్ట్ అర్జున్ గారిది రిలీజ్ అవ్వడం, ఈ వీటి పట్ల చాలా వార్తలు వస్తున్నాయి. చాలా మంచి మనసు అర్జున్ గారిది అంటూ వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అర్జున్ అంటే యాక్షన్ కింగ్ అర్జున్ అంటారు ఆయన్ని. ఆయన మంచి స్క్రీన్ ప్లే రైటరు, మంచి ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్ కూడా. అట్ ది సేమ్ టైం అసలు ఇప్పుడు నాకు తెలిసి దగ్గర 70 years ఎంతో ఆయన ఏజ్. ఇప్పటికీ చూడండి ఎంత బాడీ ఫిట్గా భలే ఉంటాడు మనిషి. అసలు ఏది లై అనే సినిమాలో ఈవెన్ ఫైట్స్ కూడా ఉంటాయి నితిన్తో. సో ఆయన మంచి డైరెక్టర్ కూడా. గతంలో జై హింద్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు కూడా డైరెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం వాళ్ళ అమ్మాయితో హీరోయిన్గా పెట్టి ఒక స్టోరీ అనుకున్నాడు. కాకపోతే అప్పుడు విశ్వక్సేన్తో అనుకున్నారు. ఏదో షెడ్యూల్ ప్లానింగ్లో తేడానో, లేదంటే ఈయనకి ఇంకేనో, లేదా రెమ్యునరేషన్ తేడా తెలియదు మొత్తానికి. అంటే జనరల్గా కొలీగ్స్ వాళ్ళందరూ కొలీగ్సే కదా సినిమాకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి రకరకాల డిస్టర్బెన్స్ ఉంటాయి. మధ్యలో ఉన్న మీడియేటర్ చెడగొట్టినా కూడా వాళ్ళకి పరపచ్చాలు వచ్చి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. సో అట్లా మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది. దాని మీద అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అర్జున్ గారు ఇండైరెక్ట్గా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారని, అది విశ్వక్సేన్ గురించి అందరికీ తెలిసిపోయిందని, విశ్వక్సేన్ ఎంత యారగెంట్ ఏంటని రకరకాల కొంతమంది సోషల్ మీడియా వైరల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అదే సినిమా విశ్వక్సేన్ తీసేసి ఉపి సూపర్ స్టార్ ఉపేంద్ర వాళ్ళ అన్నయ్య కొడుకు ఈయన. సో ఆ హీరోని పెట్టి తీశారు. సేమ్ ఇదేంటంటే ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. 13 విశ్వక్సేన్ది, 14 అర్జున్ గారి సినిమా. బట్ అర్జున్ గారు పాజిటివ్గా మాట్లాడటము ఏం లేదు. సినిమా నాకు జనరల్గా చాలా డిస్టర్బెన్స్ వస్తుంటాయి కదా. ఓ ప్రాజెక్ట్ అనుకుంటారు, ఓ ప్రాజెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దానివల్ల క్యాన్సిల్ అయిపోయింది ఏదో సంథింగ్ చాలా లేదు తన మంచి వ్యక్తే అన్నట్టుగా మాట్లాడారు. సో దానికి మళ్ళీ విశ్వక్సేన్ కూడా లేదు అర్జున్ గారు మాట్లాడారు చాలా థ్యాంక్స్ అన్నట్టుగా. అంటే ఒక రిమార్క్ అయితే వచ్చేసిందిగా, ఈయన ఏదో మిస్బిహేవ్ చేసాడు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కదా. అర్జున్ గారు ఫ్యామిలీ మెంబర్స్ అంట తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మొత్తం ఈ సౌత్ లో దగ్గర 10 మంది 11 మంది హీరోలు ఉన్నారంట ఆయన రిలేటెడ్. మధ్యన ఒక ఆయన ఫుల్ కండలతో ఉంటాడు ఏదో హీరో, ఆయన కూడా వాళ్ళ మేనలుడేనంట. మొత్తం ఫైట్స్ మీద వచ్చింది ఆ సినిమా. రష్మిక హీరోయిన్, హీరో పేరు గుర్తు రావట్లేదు. అది ఏదో సమ్ దిలీప్ సర్జా ఏదో ఆయన పేరు. మొత్తం వీళ్ళ ఫ్యామిలీయే. వీళ్ళు అర్జున్ సర్జా కదా ఆయన పేరు. సో అట్లా మొత్తం యాక్టర్స్ ఒక 10-12 మంది ఉన్నారంట. సో అంటే ఆయన యాటిట్యూడ్ లో కానీ ఆయన బిహేవియర్ లో కానీ తేడా ఉంటే ఇంతమంది సామ్రాజ్యంలో, సినిమా సామ్రాజ్యంలో ఉండగలరా? ఆయన అంతమందికి లిఫ్ట్ ఇవ్వగలరా? సో అట్లా అర్జున్ కూడా మంచి నేచరే. అర్జున్ గారికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే జగద్ బాబు గారు కూడా తన కెరీర్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే అర్జునే చెప్తారు. ఎక్కువగా అంత చనువు అనమాట వాళ్ళిద్దరికి. సో అట్లాంటి అర్జున్ గారు విశ్వక్సేన్ గురించి మాట్లాడడం, ఈయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం మంచిది, ఇండస్ట్రీకి మంచిది. మళ్ళీ రాబోయే రోజుల్లో మంచి ప్రాజెక్టులు వస్తాయేమో ఇద్దరి మధ్య. ఎగ్జాక్ట్లీ. అంటే మూవీ ఒక హీరో అనుకుని చెయ్యకపోయినప్పటికీ ఆ మూవీలో ఇలా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్.